సర్వీస్‌లో బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సందర్భాలేంటి? ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండి యాక్చువల్‌గా. సో, అంటే నేను చాలా కింద నుంచి వచ్చాను కదా! మా ఇల్లు గుడిసె ఉండేది. సో, నేను ఇంటర్మీడియేట్ వరకు దీపం బుడ్డే. సో, దాంతోనే కుస్తీ పట్టినా నేను. అంటే అక్కడి నుంచి వచ్చినా కాబట్టి నేను ఎక్కువ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కువుంటాయి. ఒక మాదేవపూర్ హాస్పిటల్ అయితే మూత పడిపోయి 30 సంవత్సరాలయింది. సో, ఆ ఆపరేషన్ థియేటర్‌లో పుట్టలు, పాములు అన్నీ ఉన్నాయి. సో, ఒక బుల్డోజర్ పెట్టి, అది పెట్టి మనుషులు లేబర్‌ని పెట్టి మొత్తం క్లీన్ చేసి దాన్ని ఆపరేషన్ థియేటర్‌ని మళ్ళీ దాన్ని రివైజ్ చేశాను. గవర్నమెంట్ ఆసుపత్రిలో నమ్మకం కలగాలని మా పాపని నేను గవర్నమెంట్ ఆసుపత్రిలోనే కాన్పుల్ చేశాను. మామూలు గవర్నమెంట్ నుంచి 40,000-50,000 శాలరీ ఉండేది గైనకాలజిస్ట్‌కి. నేను ₹1,50,000 ఇచ్చాను జీతం. నమస్తే సార్. నమస్కారం అండి. సర్వీస్‌లో బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సందర్భాలేంటి? నేను నాకు నాకు ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండి యాక్చువల్‌గా. సో, అంటే నేను చాలా కింద నుంచి వచ్చాను కదా! మా ఇల్లు గుడిసె ఉండేది. సో, నేను జాబ్ దొరికిన తర్వాత మా ఫాదరు హి వాజ్ ఎ మైనర్, గని కార్మికుడు. రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చిన చిన్న డబ్బుతోనే ₹35,000 ఆ గుడిసెని మేము ఒక రేకుల ఇల్లాగా మార్చుకొని, అంటే అట్లాంటిదనమాట. ఆ! సో, నేను యూనివర్సిటీ వచ్చినాకనే మా ఫాదర్ ఆ చిన్న అదే రేకుల ఇల్లు రెల్లు గట్టిపోయి అప్పుడే రేకులొచ్చినాయి. అప్పుడే ఎలక్ట్రిసిటీ వచ్చింది. అప్పుడు గుడిసెలో ఉన్న వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఇచ్చేవాళ్ళు కాదు. సో, నేను ఇంటర్మీడియేట్ వరకు దీపం బుడ్డే. సో, దాంతోనే కుస్తీ పట్టినా నేను. అంటే అక్కడి నుంచి వచ్చినా కాబట్టి నేను ఎక్కువ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కువుంటాయి. సో, నా మంచి జాబ్ నాకు బాగా వచ్చిందేంటంటే ఒక 4, 5 ఒకటి కాదు. సో, ఒకటి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఐటీడీఏలో పనిచేస్తున్నది బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది. భద్రాచలం అడవులల్లా. హ్మ్. సో, అక్కడ అన్ని హ్యాబిటేషన్స్ తిరిగా నేను. సుమారుగా 1100 హ్యాబిటేషన్స్ ఉంటాయి. అన్ని హ్యాబిటేషన్స్ టచ్ చేశాను నేను. హ్మ్. అన్ని చోట్ల మంచినీళ్ళు ఇచ్చాను. డ్రింకింగ్ వాటర్ ఇచ్చాను నేను. బోర్‌వెల్స్ అప్పట్లో బోర్‌వెల్స్ ఉండే కదా! సూపర్. ఆ! అది ఒకటి మంచి సాటిస్ఫాక్షన్. రోడ్లు ఇచ్చాను. సో, డ్రింకింగ్ వాటరు, తర్వాత అంగన్వాడీ బిల్డింగ్‌లు కట్టాను. స్కూల్ బిల్డింగ్‌లు కట్టాను. బాగుందది. 3 సంవత్సరాలు. తర్వాత ఇక సహజంగా కూడా అంటే అక్కడ కాంట్రాక్టర్స్‌ని అవాయిడ్ చేసి గిరిజనులతో కమిటీలు వేసి వాళ్ళతోనే పని చేయించాను. మొత్తం ఇవన్నీ కూడా. అదొక మంచి సార్. సో, దాని తర్వాత ఈ సెల్ఫ్ హెల్ప్ మూవ్‌మెంట్‌లో మేము యూఎన్ సపోర్ట్‌తోని కొప్పుల రాజు గారు, నేను, దమయంతి గారు, తర్వాత మనోహర్ ప్రసాద్ గారు, సో, ప్రేమచంద్ర రెడ్డి గారు కొంతమందిమి. సో, అందరం కలిసి మేము ఆ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది. నేను మహబూబ్‌నగర్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా యాహ్! పనిచేశాను. యాహ్! హుహు. అప్పుడు నేను కూడా అప్పుడు 5 సంవత్సరాలు పనిచేశాను. సో, దాని ద్వారా మళ్ళీ ఎస్‌సీఆర్‌పీ ఏర్పాటు చేశాం. సో, దాని ద్వారా వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్. ఇది మొత్తం కలిపి ఆంధ్ర, తెలంగాణలో 1,00,00,000 మంది మహిళల్ని కొప్పుల రాజు అయితేనేమి, నేనైతేనేమి, విజయ్ కుమార్ గారు అయితేనేమి ముగ్గురం, నలుగురం కలిసి దానికి ఫౌండేషన్ ఏసాం. సో, 1,00,00,000 మంది మహిళల్ని సంఘాలుగా ఏర్పాటు చేశాము. సో, ఇప్పుడు చెప్పినటువంటి ₹60,000 కోట్ల దాని రిజల్ట్ అనమాట. రామకోటి కాదు మహిళా కోటి. మహిళా కోటి. అది ఒకటి బాగా సాటిస్ఫాక్షన్ అయింది. ఆ! సో, దాని తర్వాత నేను ఉపాధి హామీ పథకం చేశాను. మళ్ళీ కొప్పుల రాజు గారు నేను కలిసి చేశాము. ఆ ఉపాధి హామీ పథకంలో కూడా నేను 6 సంవత్సరాలు పనిచేశాను. 7 సంవత్సరాలు పనిచేశాను. సో, ఎప్పుడు మన రాష్ట్రం ఫస్ట్ ఉండేది దేశం మొత్తంలో. హ్మ్. తర్వాత అప్పుడు కూడా మేము రాజుగారు నేను కలిపి 1,00,00,000 మంది లేబర్‌కి ఉపాధి ఇచ్చాం. సో, అది సస్టైన్ అయింది అట్లా నేనున్నన్ని రోజులు. యాహ్! అది ఒకటి మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఈ మధ్యలో నాడు నేడు కూడా చాలా మంచి సాటిస్ఫాక్షన్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్‌లో. అంటే అది మధ్యలో కూడా వచ్చేసారా మీరు? నేను మధ్యలో రిజైన్ చేసి వచ్చాను ఇక్కడికి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ కదా మన నేటివ్. సో, ఆ! ఇక్కడ వీడు అంతా నాశనం చేస్తున్నాడు కేసీఆర్ అని చెప్పేసి ఇక్కడికొచ్చి నేను దీన్ని కొంచెం అతని మీద మరి కొంచెం అక్కడ అది అన్యాయం అయిపోద్ది కదా! అట్లా వదిలేసొస్తే. అంటే మరి అన్నీ అందరు ట్రైనింగ్ ఇచ్చాను. అందరిని ఎస్టాబ్లిష్ చేశాను. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేశాను. సెకండ్ ఫేజ్ గ్రౌండింగ్ చేసి దానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్, దానికి సంబంధించిన అన్ని సర్క్యులర్స్ ఇచ్చి వాళ్ళకి అప్పచెప్పొచ్చాను. కానీ నేను వచ్చినాక కొంచెం దెబ్బతిన్నది అది డెఫినిట్‌గా. సో, బట్ ఎనీహౌ అది కూడా నాకు సాటిస్ఫాక్షన్. ఐఏఎస్ అంటే ప్రతి వాళ్ళకి ఉండే క్రేజ్ ఏందంటే కలెక్టర్. కలెక్టర్‌గా ఉండాలని సినిమాల్లో గూడా ఐఏఎస్ చదివాడనగానే మా ఊరికి కలెక్టర్ వచ్చాడనుకుంటాం. మీరు కలెక్టర్‌గా చేసిన భూపాలపల్లి అనుభవాలేంటి? యాహ్! మీరన్నట్టుగా ఇప్పుడు కూడా నన్ను కలెక్టర్ అంటారు. అంటే అసలు ఐఏఎస్ అంటేనే కలెక్టర్ అన్నట్టు ఉంటది జనాలకి. సో, ఆ రిటైర్మెంట్ అయినాక కూడా కలెక్టరే. అది కరెక్టే అది. అంటే భూపాలపల్లి నేను తక్కువ కాలం చేశానండి. ఆ మహానుభావుడు షిఫ్ట్ చేశాడు కదా! ఇమ్మీడియేట్‌గా నేను యాక్చువల్‌గా స్కూల్స్‌ని బాగా డెవలప్ చేద్దాం అనుకున్నాను. స్కూల్స్, హాస్పిటల్స్ బాగా డెవలప్ చేద్దాం అనుకున్నాను. మీరప్పుడు సైకిల్ మీద గూడా తిరుగుతా ఉన్నారు. అంటే నేను మరి ఫోటోలు అది చూసాను కొన్ని. నేను కావాలనే ఒక ట్రైబల్ ఏరియా ఉన్న జిల్లాకెళ్ళాను. అడిగే వెళ్ళాను. హ్మ్. అడిగి తీసుకొని వెళ్ళాను కావాలనేది. సో, అక్కడికి వెళ్ళినప్పుడు అది చాలా బ్యాక్వర్డ్ అది. చాలా బ్యాక్వర్డ్. చాలా గుడిసెలుంటవి. తర్వాత చిన్న చిన్న మైనింగ్ ఏరియానే కదా! ఆ! మైనింగ్ ఏరియా అండ్ మైనింగ్ ఫారెస్ట్. ఏరియా ఒక స్మాల్ పార్ట్ అది. అంతే ఆ! ఓన్లీ భూపాలపల్లి లోకల్‌గా మాత్రమే మైనింగ్. బట్ మీకు అప్పుడు నేనున్నప్పుడు ఏటూరు నాగారం కూడా దీని కిందకొచ్చేది. హ్మ్. ములుగు కూడా దీని కిందకొచ్చేది. అంతా ట్రైబల్ ఏరియా. అటువైపు అంతా కూడా మనకి బస్తర్ ఏరియా ఉండే కదా! సో, అంతా దానికి ఆనుకున్న అన్ని ప్రాంతాలు కోయ ప్రాంతాలు. కోయల్లో ఉన్న ప్రాంతాలే ఉన్నాయన్నీ కూడా. అక్కడ నేను అంటే కొంత మేరకి నేను పోగానే ఏం చేశాను, ఫస్టు ఈ అన్ని హాస్టల్స్‌లో అక్కడ చలి బాగుంటది. మన చలికాలం చలి ఉంటది. అవును. ఎండాకాలం ఎండ ఉంటది ఆ ఏరియాలో. సో, అందరూ కింద పడుకుంటేవాళ్ళు.
నేను వెళ్ళినప్పుడు ఒకసారి ఒక నైట్ అంతా వాళ్ళ దగ్గర పడుకున్నాను. ఒక హాస్టల్‌లో ఒక రూమ్‌లో పడుకున్నాను. వాళ్ళతో పాటు పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు తెలిసినాయి. సో, తెల్లవారే అందరికీ కూడా పిల్లలకి ఆల్ హాస్టల్స్‌లో సో, ఈ బంకర్ బెడ్స్ ఉంటాం కదా! సో, బంకర్ కాట్స్ కొనేసేసి మ్యాట్రెస్‌లు కొని, పిల్లో కొని, ఒక దుప్పట్లు కొని అందరికి ఇచ్చేసాను ఫస్ట్ థింగ్. అది చేయగలిగాను. అవును. తర్వాత నాకు 4, 5 పెద్ద హాస్పిటల్ ఉండే. సో, ఆ హాస్పిటల్‌లలో అన్ని హాస్పిటల్‌లో కూడా ఈ మన ఆపరేషన్ థియేటర్‌లు మూతపడిపోయినాయి. హ్మ్. ఒక మాదేవపూర్ హాస్పిటల్ అయితే మూతపడిపోయి 30 సంవత్సరాలయింది. హ్మ్. సో, ఆ ఆపరేషన్ థియేటర్‌లో పుట్టలు, పాములు అన్నీ ఉన్నాయి. ఆ! సో, ఒక బుల్డోజర్ పెట్టి, అది పెట్టి మనుషులు లేబర్‌ని పెట్టి మొత్తం క్లీన్ చేయించి దాన్ని ఆపరేషన్ థియేటర్‌ని మళ్ళీ దాన్ని రివైజ్ చేశాను. ఆ! సో, అట్లా మొత్తం ఈ 4 30 బెడ్, 50 బెడ్ హాస్పిటల్‌లో కూడా బాగా డెవలప్ చేసి 1,50,000 అప్పుడు మామూలు గవర్నమెంట్ నుంచి 40,000, 50,000 సాలరీ ఉండేది గైనకాలజిస్ట్‌కి. నేను 1,50,000 ఇచ్చాను జీతం. నాకు పవర్స్ లేవు. అయినా గాని ఆ రకంగా నేను పాలసీ తీసుకున్నాను. తీసుకొని 1,50,000 పెట్టి గైనకాలజిస్ట్‌లని, పీడియాట్రిషియన్స్‌ని, పిల్లల డాక్టర్లని, మత్తు డాక్టర్లని అందరిని అపాయింట్ చేసి ఈ 4 ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి అక్కడ ఇంకా మనకి ఈ కాన్పులు కావడము. సో, ఇదంతా కూడా. ఎందుకంటే అక్కడి నుంచి వరంగల్ కాన్పులు పోయేవాళ్ళు. అవును. మహిళలంతా కూడా అవును. అవును. అడవుల నుంచి. అవును. పాపం చాలా కష్టపడేవాళ్ళు అక్కడ పోయినప్పుడు. నేను పోయి అవును. చూసాను అక్కడ వరంగల్ ఏముంటదని. వరంగల్‌లో కూడా హెవీ రష్ అయిపోయి ఒక్క బెడ్ మీద 2 గర్భిణీలు పడుకునేవాళ్ళు. అవును. నాకు చాలా ఏడుపు అనిపించింది అది చూసినప్పుడు. కింద పడుకునేవాళ్ళు. అరే! ఇదెందుకు మా పిల్లలు అక్కడికెందుకు పోవాలి, మా తల్లులు ఇక్కడికెందుకు పోవాలని చెప్పేసి ఇక్కడే డెవలప్ చేశాను. నేను పోయినప్పుడు 80 మంది నెలకి 80 మహిళలు గవర్నమెంట్ ఆసుపత్రులలో చేసేవాళ్ళు. సో, అలాంటిది నేను దాన్ని 80ని 480కి పెంచాను. అబ్బా! సో, అందుకనే ఆ క్రమంలోనే నేను మా పాప అప్పుడు ప్రెగ్నెన్సీ ఉండే. నా కూతురు. ఆ! అందుకని అసలు వీళ్ళ డెవలప్‌మెంట్ వీళ్ళకి ఈ గవర్నమెంట్ ఆసుపత్రి మీద నమ్మకం కలగాలని మా పాపని నేను గవర్నమెంట్ ఆసుపత్రిలోనే కాన్పు చేయించాను పర్పస్‌ఫుల్‌గా. రోల్ మోడల్. సో, ఆ! అట్లా. అట్లా ఆ! కొన్ని స్కూల్స్ తీసుకున్నాను. సో, కొన్ని స్కూల్స్ తీసుకొని ఆ స్కూల్స్‌ని కొంచెం డెవలప్ చేస్తే చాలు పాపం. సో, అందరూ కూడా పంపించారు గవర్నమెంట్ స్కూల్‌లకి. సో, నేను అడిగాను మీకేం కావాలి యాక్చువల్‌గా అంటే, సార్ మాకు మా స్కూల్ ఇట్లా ఉండాలి కదా అన్నారు. అంటే ఇట్లా ఉంటే మరి మీరు పంపిస్తారా అంటే, పంపిస్తాం సార్ అన్నారు. సో, అట్లా నేను కమలాపురం అని ఒక స్కూల్‌తో స్టార్ట్ చేశాను. సో, అడిగాను మీరు పోయి వరంగల్ పబ్లిక్ స్కూల్ చూసిరండి. అక్కడ ఏముంటే అక్కడ ఇక్కడ చేద్దామని చెప్పాను. అంటే వాళ్ళు చూసొచ్చిండ్రు. హ్మ్. చూసేస్తే ఒకసారి నాకు డౌట్ ఉండే వీళ్ళు ఏం చేస్తారో అనుకున్నాను. సో, మీరు కమిటీ కావాలన్నా కమిటీ అయ్యారు. వాళ్ళకి 10,00,000 ఇచ్చాను నేను. ఇస్తే వాళ్ళు 10,00,000 10 రోజులు ఖర్చు పెట్టారు. హ్మ్. అదే మా గవర్నమెంట్ అయితే 10,00,000 ఖర్చు పెట్టడం 1 ఇయర్ అయింది. దానికో ఇంజినీర్ ఎస్టిమేట్ ఏస్తాడు. దానికొక టెక్నికల్ శాంక్షన్ అంటారు, అడ్మిన్ శాంక్షన్ అంటారు. లేకపోతే ఇంకా రకరకాలుగా అంటారు కదా! వాళ్ళు టపా 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 చేసేసాను. నాకు డౌట్ వచ్చింది. మీరు 10,00,000 ఖర్చు పెట్టేసి ఇంత తొందరగా ఎప్పుడు 2016లో కదా! అన్నీ ఇంజినీర్‌ని పంపించాను. చూసి రండి అని. వాళ్ళు చూసొచ్చి నాకు సార్ వాళ్ళు 10,00,000ది మన గవర్నమెంట్‌లో మనం ఎస్టిమేట్ వేస్తే మనకి 16,00,000 వస్తది. 16,00,000 పైన వాళ్ళు 10,00,000 బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి. సో, మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఇంకో ఉంది. సో, నాకు ఇమ్మీడియేట్‌గా 3, 4 రెట్లు పిల్లలు పెరిగారు. సంఖ్య పెరిగారు. సో, మెల్లగా అట్లా ఆ రకంగా డెవలప్ చేద్దామని నాకు ఒక మనకి ఒకటి ఉంటుందన్నమాట. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఉంటది ఒకటి. మీరన్నట్టుగా ఇందాక ఆ సింగరేణి కాలేజ్ డబ్బు అది కూడా మినరలే కదా! అవును. ఆ డబ్బు నాకు కొంత వచ్చేదన్నమాట జిల్లాకి. హ్మ్. అవన్నీ ఒక 50, 60 కోట్లు కూడగట్టుకున్నా. సో, అన్ని స్కూల్స్ ఒక 100 స్కూల్స్ ఇప్పుడు ఇదే తెలంగాణ పబ్లిక్ స్కూల్ మోడల్‌ని అక్కడ చేద్దాం అనుకున్నా. సో, ఒక 100 స్కూల్స్ నాకు 1000 స్కూల్స్ ఉండే. ఈ 1000 అవసరం లేదు. ఒక 100 స్కూల్స్‌ని పట్టుకొని గట్టిగా డెవలప్ చేస్తే సరిపోతుంది. బస్సులు పెడితే సరిపోతుందని అప్పుడే అనుకున్నా. సో, బట్ ఎనీహౌ అప్పుడు అన్ని ఇంగ్లీష్ మీడియం చేసేసిన నేను అప్పుడు. హ్మ్. ఒక్కడే ఒక స్కోప్‌తోని మొత్తం జిల్లా మొత్తం అన్ని ఇంగ్లీష్ స్కూల్స్ అయిపోయినాయి. కానీ ఈ కేసీఆర్ నచ్చలేదది. అంటే మళ్ళా మీరేదైనా యాప్ లాంటి పార్టీ పెడతారనుకున్నారా? నాకెప్పుడు రాజకీయం మీద లేదండి. ఈ తెలంగాణ పట్ల మీకున్న కమిట్మెంట్‌కి, ఈ పేద ప్రజల పట్ల మీకున్న అంకిత భావానికి థాంక్ యూ. థాంక్ శుభాకాంక్షలు. యూ.